మన ఇండియాలో 870 మిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నా, మన ఇంజనీర్ సిలికాన్ వ్యాలీని రూల్ చేస్తున్నా స్టిల్ మనకి ఒక ఓన్ గ్లోబల్ సోషల్ మీడియా యాప్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. మన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అల్గోరిథమ్స్ ని బిల్డ్ చేస్తున్నారు, కానీ మన సొంత యాప్స్ అయిన మోజ్, షేర్ చాట్, కూల్ లాంటివన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకు? ఒకటి కాదు, 5 రీజన్స్ చెప్తా. మొదటి రీజన్ ఆడియన్స్ మిక్స్. మన దేశంలో ఇండియా 1 అండ్ ఇండియా 2 అని 2 డిఫరెంట్ యూజర్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ ఈ 2 గ్రూప్స్ ని కలపలేకపోయాయి. టైర్ 1 యూజర్స్ కి ఆస్పిరేషనల్ కంటెంట్ కావాలి, క్రికెట్ స్టార్స్, బాలీవుడ్ సెలబ్రిటీస్, టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాంటి వాళ్ళవి. కానీ మన యాప్స్ లో మేజర్ గా లోకల్ లిప్సింక్ వీడియోస్ తప్ప ఇంకేం ఉండేవి కాదు. అందుకే ఆస్పిరేషనల్ క్రౌడ్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లోనే ఉండిపోయారు. యాప్ లో టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే మాస్ ఆడియన్స్ స్టిక్ అవ్వరు. సింపుల్ లాజిక్. రెండో రీజన్ మానిటైజేషన్. మోజ్ అండ్ షేర్ చాట్ లాంటి యాప్స్ కి ఇనిషియల్ గా మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ వచ్చాయి, కానీ పైసలు ఎలా వస్తాయి? అడ్వర్టైజ్మెంట్స్ తో. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ యాప్స్ వాడే మెజారిటీ ఆడియన్స్ టైర్ 3 అండ్ టైర్ 4 సిటీస్ నుంచే. అడ్వర్టైజర్స్ కి ఈ యూజర్స్ పెద్దగా టార్గెట్ కన్స్యూమర్స్ కారు. యాడ్స్ చూసి ప్రొడక్ట్ కొనే వాళ్ళంతా కూడా టైర్ 1 అండ్ టైర్ 2 సిటీ యూజర్స్. అండ్ వాళ్ళు ఈ యాప్స్ లో అసలు ఎంటర్ అవ్వలేదు. సో క్రియేటర్స్ కి రెవెన్యూ జనరేట్ అవ్వలేదు. క్రియేటర్ కమ్యూనిటీ రెవెన్యూ కోసం వేరే యాప్స్ కి షిఫ్ట్ అయిపోయారు. క్రియేటర్స్ లేకపోతే యూజర్స్ ఎందుకుంటారు? వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అండ్ స్లోగా యాప్స్ అన్ని కూడా. థర్డ్ అండ్ మెయిన్ రీజన్ అల్గరిథం. ఈ అల్గరిథం ఒక సోషల్ మీడియా యాప్ యొక్క హార్ట్ అండ్ సోల్ లాంటిది. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంత పవర్ఫుల్ గా అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ప్రతి యూజర్ కి టైలర్ మేడ్ కంటెంట్ ఫీడ్ ని ఇస్తుంది. మీరు ఒక వీడియోని ఎంతసేపు చూసారు, రివైండ్ చేశారా, స్వైప్ చేశారా, అలా ప్రతి సెకండ్ ని, ప్రతి యాక్షన్ ని ట్రాక్ చేసి మీకు ఒక హైలీ ఎడిక్టివ్ ఫీడ్ ని ఇస్తుంది. కానీ మన యాప్స్ లో సేమ్ ట్రెండింగ్ సాంగ్స్, క్రింజ్ రీల్స్ రిపీట్ కొడతాయి. ఈ క్రింజ్ వీడియోస్ చూసి యూజర్స్ కి బోర్ కొట్టి అన్ఇన్స్టాల్ చేసేసేవారు. అల్గరిథం స్ట్రాంగ్ గా లేకపోతే ఒక సోషల్ మీడియా యాప్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. నెక్స్ట్ రీజన్, మన ఇండియన్స్ కి గ్లోబల్ యాప్స్ అంటే చాలా ఆస్పిరేషనల్ గా కనిపిస్తాయి. ఇన్స్టాలో పోస్ట్ పెడితే కూల్, అదే షేర్ చాట్ లో పెడితే లోకల్ అనే పర్సెప్షన్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ మన వాళ్ళు ఈ పర్సెప్షన్ ఎప్పుడూ కూడా బ్రేక్ చేయలేదు. మన యాప్స్ వేరే గ్లోబల్ యాప్స్ కి సెకండ్ హ్యాండ్ కాపీ లాగానే కనిపిస్తాయి. బ్రాండ్ వాల్యూ లేకపోతే యూజర్స్ ఎక్కువ కాలం ఉండరు. అండ్ లాస్ట్ గా మన యాప్స్ లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇన్నోవేషన్ గ్యాప్. మన యాప్స్ అన్ని కూడా మాక్సిమం టిక్ టాక్ క్లోన్సే. రీల్స్ ని కాపీ చేశారు, ఇంటర్ఫేస్ ని కాపీ చేశారు, కానీ టిక్ టాక్ ఇట్ సెల్ఫ్ ఒక న్యూ ఫార్మేట్ ని క్రియేట్ చేసింది. బెటర్ ఆల్గరిథమ్స్, కూలర్ ఫిల్టర్స్, స్మూదర్ యూఐ అండ్ ఎండ్లెస్ వెర్టికల్ స్క్రోల్. మన యాప్స్ ట్రెండ్ ని ఫాలో అయ్యా గానీ ట్రెండ్ సెట్ చేయలేదు. సో 870 మిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉంది ఇండియా. ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ యూజర్స్ ఉంది ఇండియా. ప్రతి ఇద్దరిలో ఒకరికి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ఇండియా. అండ్ ప్రతి ఒక్కరు యావరేజ్ గా 2.5 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్న ఇండియా తనకంటూ ఒక ఓన్ సోషల్ మీడియా యాప్ ని తయారు చేసుకోలేకపోతుంది. కానీ అదే టైంలో చైనా నుంచి వచ్చిన ఒక యాప్, అదే టిక్ టాక్, హోల్ వరల్డ్ నే కాంకర్ చేస్తుంది. మన దగ్గర అయితే బ్యాన్ అయింది, కానీ యుఎస్ అండ్ యూరోపియన్ నేషన్స్ లో ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అయింది? నా నెక్స్ట్ లో చైనాస్ మాస్టర్ ప్లాన్ ని డీకోడ్ చేద్దాం.